ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 7వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ షష్ఠి, బృహస్పతివాసరే గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11:41 అయ్యింది. భక్తుని నోట శివానంద లహరితో శ్లోకములు ప్రతిరోజు 2 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఈరోజు 17వ రోజు 29వ శ్లోకాన్ని 30వ శ్లోకాన్ని పాడుకొని ఆనందిద్దాం. వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఇప్పుడు 29వ శ్లోకం. త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచనాత్ త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఈ 29వ శ్లోకానికి తాత్పర్యం: శంభో మహాదేవ, ప్రతిదినము నీ పాదపద్మాలను అర్చిస్తున్నాను. నిన్నే సదా సర్వకాలం చింతిస్తున్నాను. దేవదేవుడివైన నిన్నే శరణు వేడుతున్నాను. వాక్కుతో నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన నీ కరుణా కటాక్ష వీక్షణాన్ని నాకు ప్రసాదించు. నా మనస్సుకు సౌఖ్యోపదేశం చేయి స్వామి. ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుతా. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుతా. గంధే గంధవహాత్మతాన్నపవచనే నపచనే బహిర్ముఖాధ్యక్షత. పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్భాలేందుచూడామణే. శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. ఈ 30వ శ్లోకానికి తాత్పర్యం: హే బాలచంద్రధర, ముల్లోకాలకు గురువైన స్వామి, నీకు వస్త్రోపచారం చేయడానికి సహస్రకరత్వం సూర్య పదవి, పుష్పార్చన చేయడానికి విష్ణుతత్వం సర్వవ్యాపక తత్వం, గంధోపచారం చేయడానికి వాయురూపము, అన్నం వడ్డి హవిస్సును నివేదించడానికి ఇంద్రత్వము, పాత్రోపచారం చేయడానికి సువర్ణత్వం అంటే బ్రహ్మత్వాన్ని నేను పొందియుంటే నీ యొక్క శుశ్రూషను చేయజాలుదును. ఓం నమో శివాయ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. మరి రేపటి శివానంద లహరి
శ్లోకములను 31, 32 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు.